నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. మనము రోజు వాకింగ్ చేస్తాము. అయితే మనం అనుకుంటాము వాకింగ్ ఒక ఎక్సర్సైజ్ అని. మై డియర్ ఫ్రెండ్స్, వాకింగ్ అనేది ఎక్సర్సైజ్ కాదు, అది ఒక యాక్టివిటీ. మీరే చూడండి, మనం వాకింగ్ ఎప్పుడు నేర్చుకున్నాము? మనము ఎప్పుడు 1 year ఉన్నప్పటి నుంచి మనము నడక నేర్చుకున్నాము. అప్పటి నుంచి నడుస్తూ ఉన్నాము. అయితే నడక ఒక ఎక్సర్సైజా? డెఫినెట్లీ నాట్. ఏదైతే మన హార్ట్ రేటు పెంచుతుందో, మనల్ని ఒక స్ట్రెచ్ ఇస్తుందో అదే ఒక ఎక్సర్సైజ్ అవుతుంది. సో ఈ వాకింగ్ చేసేవాళ్ళు, అంటే నేను 1/2 hour వాకింగ్ చేసా, 1 hour, అరే వాకింగ్ అనేది ఇట్ ఈస్ అన్ యాక్టివిటీ. పాతకాలంలో చూడండి, మన ముందు వాళ్ళు 40 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు నడకతో వెళ్ళేవాళ్ళు. ఎంత భారీగా మోసుకొని లగేజ్ని మోసుకొని వాళ్ళు వెళ్ళేవాళ్ళు. అయితే నడక ఎక్సర్సైజ్ కాదు, మనము చేస్తూ ఉండే నడక అసలు ఎక్సర్సైజ్ కాదు. వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు నార్మల్ పనులు చేసుకునేవాళ్ళు. అయితే మనము ఇప్పుడు సిట్టింగ్ మనకు చాలా ఎక్కువగా అయిపోయింది కాబట్టి మన కంఫర్టబుల్ లైఫ్లో వాకింగ్ని చెయ్యమని చెబుతారు. అయితే వాకింగ్ ఎక్సర్సైజ్ కాదు. ఎక్సర్సైజ్ని మనం ఎప్పుడూను కంఫర్టబుల్ నుంచి అన్కంఫర్టబుల్గా రావడంని ఎక్సర్సైజ్ అంటారు. వాకింగ్ కేవలం ఒక యాక్టివిటీ. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఇప్పుడు వాకింగ్ చేస్తున్నానో నేను రోజు అనే వాళ్లకు దయచేసి ఇదొక సూచన. వాకింగ్ అనేది ఎవరికి ఎక్సర్సైజ్ అంటే ఎవరైతే బెడ్ రిడన్ ఉండారో, చాలా రోజులుగా బెడ్ రిడన్గా ఉన్నారు, పారాలిసిస్ వచ్చింది, వాళ్ళకు చేతులు కాళ్ళు సచ్చుపడ్డాయి. సో వాళ్ళని రికవరీ చేసే టైంలో ఫిజియోథెరపిస్టులు చేపించే టైంలో నడకని నేర్పిస్తారు. అంటే అప్పుడు వాళ్ళకది నడక ఎక్సర్సైజ్ అవుతుంది. కాకపోతే రోజువారీ చేసేవాళ్ళు, వాకింగ్ చేస్తున్నాను అనేవాళ్ళు, నేను ఒక ఎక్సర్సైజ్ చేశాను ఈరోజు వాకింగ్ అన్న వాళ్ళకి ఇట్ ఈస్ ఎ బిగ్ జీరో ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో మీరందరూ ఇంకొక ఎక్సర్సైజ్ మార్గాన్ని చూసుకోవాలి, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ వెరీ వెరీ గ్రేట్ డే.